హే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సౌత్ గోవాలో ఉన్నటువంటి లొకేషన్ చూపిస్తా. ఎలా ఉంటుంది ఏంటని. సుబ్బు సార్ చూడండి ఎలా ఉన్నాడు, అందగాడు. సౌత్ గోవా ఇక్కడైతే స్విగ్గీ, జొమాటో అన్నీ ఉంటాయి. ఆర్డర్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పుడు చూసాం కదా, హోటల్ నుంచి వచ్చినాం మనము. ఇక్కడ U&Me రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అయితే బాగుంది. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి U&Me చాలా బాగుంటుంది. రెస్టారెంట్ విత్ బార్ ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. కాకపోతే బిల్ అయితే ఎక్కువ అవుతుంది, అది గమనించాలన్నమాట. ఇక్కడ గోవాలో ఎక్కువ ఫుడ్డే ఎక్స్పెన్సివ్ అనమాట. టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు మన సౌత్ ఇండియాతో పోల్చుకుంటే. ఐ మీన్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, రైట్ తీసుకుంటున్నాం. ఇక్కడ బైకుల కంటే కార్లు ఎక్కువ. రొత్తం ఉంటాయి మొత్తం. అమ్మాయిలు కూడా ఎక్కువనే ఉంటారు అబ్బాయిల కంటే. మాయేరా అంతా మాయేరా, గోవా అంతా ఒక మాయ. ప్రస్తుతానికి మేము వచ్చేసి ఇప్పుడు అగోండా ఫోర్ట్కి వెళ్తున్నాం. అగోండా ఫోర్ట్ దగ్గర అక్కడి నుంచి మొత్తం ఈ లొకేషన్ మొత్తం కూడా చేస్తున్నాం. ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది సార్. క్లియర్ అయింది. ఆ దూరం నుంచి ట్రాఫిక్ ఉంది. లోకల్ బస్సులు ఇవి. లోకల్ బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి మనకు, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి కూడా. కొంచెం తెలుసుకొని వెళ్ళచ్చు. ఇదంతా సౌత్ గోవా. ఓకేనా. ఇవన్నీ కార్లు, రెంట్ కార్లు అనమాట. ఇవన్నీ డోమినోస్, పిజ్జా హట్, KFC, లోకల్ బస్సు చూసారా. KFC ఇవన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. మెయిన్ ఫార్మర్స్ వస్తారు కదా, వాళ్ళకి హాస్పిటల్ అవుతుంది. మనకు కూడా అందరికీ అలవాటు అవుతుంది. ఇక్కడికి వస్తే మ్యాక్సిమం అందరికీ అలవాటు ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తారు కదా. అంతేనా. వైన్ ఎక్కడ పడితే ఇక్కడ వైన్ అబ్బా. వైన్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. వైన్ అది మాత్రం గ్యారంటీ చేస్తాం. ఓ రేంజ్లో కాదు. ఇదిగో ఎదురండి, వీడియో చూసుకుంటారు కదా మీరు. ఒకడు వచ్చి స్ట్రైక్గా ఆన్ చేసి ఫిషింగ్ గాడి దిగుబడి కదా. అదే అనమాట అట్లా. అక్కడే ఉన్నాయి స్పా వచ్చేసి. ఏంటో రఫ్ చేయడం నాకేమో అర్థం కదా.
టీఎస్ కూడా ఇంకో బండి సఫారీ. మొత్తానికి ఇప్పుడు దాకా మేము ఒక బెంజ్ ఏపీ బెంజ్ వచ్చింది ఒకటి, ఇంకొకటి వచ్చేసి టీఎస్ ఆడి ఒకటి వచ్చినది. వోల్వోనా? వోల్వో, ఏపీ వోల్వో అంట. టీఎస్ ఆడి, ఏపీ యాక్టివా, ఇదే మన యాక్టివా మామూలుగా ఉండదు మనతో అట్లా. ఇదే అనమాట, ఇంతవరకు ఒక్కటి కూడా చూడలేదు అబ్బా మనకు. ఇంకోటి వచ్చేసి అక్కడ సఫారీ ఉందన్నమాట, అది ఎప్పుడుతో నాకు తెలుసు. ఏపీదే ఉంది, ఏపీ సఫారీ. ఇవన్నీ రెంటల్ బైక్స్. రెంటల్ బైక్ వచ్చేసి 300 ఉంటుందంట, ప్లస్ కొంచెం మనము సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి, 2000 రూపీస్ ఎంత ఉంటుంది. సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎల్లో బోర్డు మాత్రమే తీసుకోండి అంట. ఎల్లో బోర్డు తీసుకోకుండా వైట్ బోర్డు తీసుకుంటే దానిపైన ఏమైనా ఫైన్స్ ఉంటే పోలీసులు ఎక్కడ పట్టుకుంటే ఖచ్చితంగా ఫైన్స్ కట్టేంటారు, బండి చెప్పారంట. సో ఎల్లో బోర్డు చూసుకోండి ఎస్పెషల్గా, లేదంటే ఫైన్ చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఖచ్చితంగా వీడియో తీసుకోండి మీరు బండి తీసుకునేటప్పుడు. ఇక్కడ చూడండి యాక్టివా, అన్ని బైకులు ఉందండి రెంటల్. సో వీడియో తీసుకుంటే మీరు దాని చుట్టూరు వీడియో తీసుకోవాలన్నమాట. వీడియో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డెన్స్ ఏమైనా ఉన్నాయి కానీ క్లియర్గా చూసుకోండి, లేదంటే వాడు మీరు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తారు కదా, దానికి అన్నం వేయాలని చూస్తున్నాడు ఏదో విధంగా. బైక్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. ఇదిగోండి ఫ్రంట్ ఉండేది వచ్చేసి కింగ్ఫిషర్ బిల్లా అనమాట. ఇదిగోండి ఇదే కింగ్ఫిషర్ బిల్లా, తెలుసు కదా మనోడు జంపాడు కదా. ఇన్ని సుఖాలు ఎలా అనుభవించిందో, ఇంకా ఎలా పోయిందో ఇట్లా ఎక్కడ పోయింది పాపం విజయమార్గ. అప్పరా లోయర్, ఇది లోవరా? ఓకే, లోవర్ ఫోర్ట్ వెళ్ళాలంటే అలా అటు సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా, రైట్ వెళ్తే లోవర్ ఫోర్ట్కి వెళ్తే, ఇప్పుడు అప్పర్ ఫోర్ట్కి వెళ్తున్నాం మనం వచ్చేసి. అదనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గోవాలో వచ్చేసి పోలీసు వాళ్ళు ఏమో నాకైతే నేను వచ్చిన నుంచి ఒక 3 times చూసి చెక్ చేసేది అక్కడక్కడ. సో మమ్మల్ని అయితే ఆపలేదు ఎక్కడే అని, ఎందుకంటే మేము హెల్మెట్ మెయింటైన్ చేస్తున్నాం. అట్లీస్ట్ డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఇటెక్కడికి ఇస్తుందా అటు ఎక్కడికి పోతే తెలియదు. పోదాం అట్ట ఒకసారి, వచ్చేటప్పుడు పోదాం ఒకసారి. సో ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మేమైతే దీనికి పొల్యూషన్ కూడా లేదు, కొత్త బండి కదా, పొల్యూషన్ అవసరం ఉండదు అని అనుకుంటున్నాను నేనే మాత్రం. సో పొల్యూషన్ అయితే మేమైతే తీసుకోవాలి, పొల్యూషన్ దీనిపైనకి జస్ట్ ఓన్లీ ఆర్సీ, ఇన్సూరెన్స్, లైసెన్స్, హెల్మెట్ ఇవే ఉన్నాయన్నమాట మాకు. హెల్మెట్ మాత్రం ఇద్దరికి ఉన్నాయి, కానీ ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఫిషింగ్ మేము మాత్రమే యూజ్ చేస్తున్నాం అనమాట. డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు మాత్రమే హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాం. సో మమ్మల్ని ఎక్కడ కానీ పోలీసు వాళ్ళు ఆపట్లేదు. మీరు కూడా ఏంటంటే మీరు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా హెల్మెట్ మెయింటైన్ చేయండి, ఆపకుండా ఉండే ఛాన్సెస్ ఉండదన్నమాట. అంటే మన బండి ఏ పేరే కానీ మనం ఆపలేదు కదా చెప్తున్నాము. బాబోయ్ చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఫిషింగ్ అంట, ఫిషింగ్ ఉంటుంది యాక్చువల్గా అనుకుంటున్నా. వేర్ దిస్ పార్కింగ్, ఎలా వెళ్ళాలి మనము? ఇదంతా ఏం చేస్తుంది వీళ్ళు? డాల్ఫిన్ ట్రిప్పా? ఇక్కడ డాల్ఫిన్ ట్రిప్ అంటే 300 రూపీస్ పర్సన్. డాల్ఫిన్ ఎక్కడ ఉంది? అవునా, కంపెనీ పేరా? ఎక్కడికి ట్రిప్ ఇది? ఇట్స్ 24 minutes జర్నీనా? ఓకే, నేను ఇంకా డాల్ఫిన్ ట్రిప్ అనుకుంటున్నా బాబు. ఆహా,
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు అయినా అబ్బా మళ్ళా గుర్తొస్తుంది అది. మొన్న నైట్ వీడియో చూసారా మీరు? అమ్మ బాబోయ్, అది వీడియో అంటే వీడియో కాదురా, లైఫ్లో గుర్తుండిపోద్ది ఆ వీడియో. చూపుతా మొన్నది లైఫ్లో గుర్తుండిపోద్ది, నా లైఫ్లో మాత్రం బెస్ట్ మూమెంట్ అదైతే. చీకటి అంత భయంకరంగా ఉంటుంది, అంతేకాకుండా ఈ కరులు ఆపలు వచ్చేది కూడా తెలియదు, మన లైటింగ్ అసలు సరిపోదు. అమ్మా నిజంగా ఆ వీడియో చూడండి, స్టార్టింగ్ వీడియో అంటే ఫస్ట్ డే వీడియో చూడండి, మామూలు లేదు మాత్రం రత్తగా ఉండేది అయితే. ఫస్ట్ టైం తడిచిపోయింది ప్యాంట్. అవును, ఇలానేనా అటు ఇటు ఇటు అటు పరుగులు ఎక్కడికో ఏమో. అగౌండ పోటీకి వెళ్తున్నాం. అగౌండ పోటీ నుంచి ఈ వీడియో లెంత్ సూపర్గా ఉంటుంది, మొత్తం చూసేయండి, మన స్ఫూర్తిగా మాట్లాడతా సరేనా. ఇదేంటిది ఇక్కడ ఉంటుందా? పార్కింగ్ మాత్రం ఇప్పుడు ఒకప్పుడు లేదు చేస్తుంది సార్, పార్కింగ్ ఎక్కువ, ఒకప్పుడు ఎక్కువ పార్కింగ్ లేదంట, బట్ ఇప్పుడు మాత్రం 50 రూపీస్, ఎక్కడ పోయిన పార్కింగ్ 50 రూపీస్ తొక్కేస్తున్నారయ్యా. లొకేషన్ బాగుందప్పా. రేపు మార్నింగ్ ఎగ్జైట్మెంట్ నాకైతే, రేపు మార్నింగ్ డ్రైవింగ్ అమ్మ బాబోయ్, ఆ కొండలు కట్ట. అరే మంచు మాత్రం సూపర్గానే సూపర్ అయితే. అప్పుడే వర్షం పడింది కదా మనం. ఇంకా జోక్ ఏంటంటే మనం వస్తాంటే వర్షం ఆగిపోతా పోతుంది ముందుకి, ఆడపడ్డం మనం వచ్చే ముందు వెళ్ళిపోవడం. ఫస్ట్ 7 గంటలకు 6:30కి అంత మబ్బు నా లైఫ్లో. నేను రాత్రి 12 గంటలకు డ్రైవ్ చేసిన, 1 గంటలకు డ్రైవ్ చేసిన, 2 గంటలకు డ్రైవ్ చేసిన, లేట్ నైట్లు ఎన్నిసార్లు డ్రైవ్ చేసిన, ఎంత దూరం డ్రైవ్ చేసిన. అట్లాంటిది నిన్న ఫస్ట్ టైం 6:30కి భయం వేసింది అసలు, అంత ముప్పు చీకటి గయ్యి. దానికి అది ఒక అద్భుతం అంతే. ఎప్పుడైనా మీరు గోవాకి వచ్చారంటే అంత ధైర్యం ఉండాలన్నమాట. ధైర్యం లేకుండా భయపడేలా మాత్రం పైసలు అయిపోతారు. 100 రూపాయలు అంటే పార్కింగ్. 100 రూపాయలా? అన్ని వేలు చదువుతున్నావు? అవునా? పార్కింగ్ 100 రూపాయలు అంట బాబోయ్ బాబోయ్. హెలిప్యాడ్ ఉంది ఇక్కడ, హెలిప్యాడ్ ఉంది ఇక్కడ, హెలిప్యాడ్ ఉందా? ఇక్కడ పోదామా? ఫ్రీ పార్కింగ్ అంతా పెయిడ్ పార్కింగ్ ఉంది ఇక్కడ. కానీ 50 రూపీస్ అయితే కామన్గా ఉందన్నమాట, 50. సో అది సంగతి. ఇక్కడి నుంచి వెరీ దగ్గరగానే ఉంటుందన్నమాట ఫోర్ట్ వచ్చేసి. ఫోర్ట్కి వెళ్దాం. ఇది అప్పర్ అనమాట, అప్పర్ ఫోర్ట్ ఉంటుంది. ఇంకా అది విషయం మీకు చూపిస్తాను నేను కూడా. దీంట్లో కూడా ఇది లైట్ హౌస్, అప్పర్ అగోడా, అగోడా అనమాట. ఇదే అనమాట. ఇల్లు కొట్టుకొని వీడియోలు తీస్తుంది కంపల్సరీ. వీడియో సాంగ్ ఏమైనా చెప్తున్నాండి గోవాలో. ఇది విషయం ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. మనం ఎట్లా దిగుతాం, అందరు దిగినట్టు మనం దిగాం. కొంతమంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది వచ్చేసి అక్కడ వచ్చేసి సీ ఉంటుందన్నమాట, సముద్రం. మాస్క్ పెట్టుకోవాలి, బట్ నేనైతే మాస్క్ పెట్టుకోలేదు అనమాట.
డెక్కత్లాన్ వెళ్తున్నాం. డెక్కత్లాన్కి వెళ్ళి కొంచెం షాపింగ్ ఉంది, చిన్న షాపింగ్ చేసుకొని వస్తాం. ఇది కూడా అంతా సౌత్ గోవాలో తిరుగుతున్నా. చూడండి లోకల్ బస్సు ఇది. సౌత్ నార్త్ కవర్ చేస్తాం. ఫైనల్లీ డెక్కత్లాన్కి వచ్చేసాం. డెక్కత్లాన్లో అనమాట. ఇప్పుడు డెక్కత్లాన్లో చిన్న షాపింగ్ చేయాలి అని అనుకుంటున్నా. బట్ ఏమవుతుంది చూడాలి. బై మిస్టేక్లీ ఎక్స్పెన్షన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇక్కడ వర్షం పడుతుంది ఫుల్గా. సో ఇప్పుడు చాలా ప్లాన్లు అనుకున్నాం, షాపింగ్ పోవాలి అది ఇదని. బట్ అది అయ్యేటట్లేదు. విల్ ట్రై అవర్ బెస్ట్. చంపేస్తుంది వర్షం మాత్రం. చేపలు పడుతుంటా. సిద్ధు సారు ఇక్కడ చేపలు పడుతుంది చూడండి. ఏం కొడుతుంది దిగుసు సార్. కెన్ యూ రొమాంటిక్ డిన్నర్ క్రూజ్ అంట. ఓకే, అడ్వెంచర్ బోట్ ట్రిప్ అనమాట. ఇలా చాలా ఉన్నాయండి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నమాట. ట్రిప్ ఇంక్లూడెడ్ బోట్ ఫెసిలిటీ ఇవన్నీ చూడండి. చాలా అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వీళ్ళు కొంచెం హెల్ప్ చేశారనమాట. ఇది వచ్చేసి నేను తీసా కదా వీడియో, ఇవి షాపులన్నీ వీడియో తీపిచ్చారు నా చేత. అయితే ఇక్కడ ఇది బీచ్ ఎల్ల రూట్లో ఉంటుంది. ఇక్కడ టాటూ షాప్ కూడా ఉంది పక్కన అనుకుంటా మేబీ. అది ఫ్రెండ్స్, నేను నా తరఫు నుంచి చేయాల్సిన వాటిని మాత్రం చేస్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అంతకుమించి నేను కూడా ఏం చేయలేను కదా. సో మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. దీని యొక్క ఫుల్ లెంత్ వీడియో వచ్చేసి ఇంకొక వీడియో వస్తుంది మనకు. ఇది ఓన్లీ వ్యూ ఆఫ్ నా సౌత్ గోవా వీడియో అనమాట ఇది. సో షాపింగ్ వీడియోలో వచ్చేసి దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం చెప్తారని కూడా నేను క్లియర్గా చెప్తాను అక్కడ మీకు. ఒకసారి చూసి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. ఇక్కడ రెంటల్ కొత్తగా ఉన్నాయండి అక్కడ బైక్లు. హిమాలయం కొత్తగా బాగుంది కదా సాంగ్. మామూలు రా నాకు సాంగ్, నిజంగా సాంగ్ బాగా వస్తున్నాయి. కానీ అర్థం పడుతుంది అంతే అనమాట. అరే పేరేం పేరు రా? సీఎం మమతా బెనర్జీ గారు ఫొటోస్ ఎందుకున్నాయి ఇక్కడ? ఫుల్గా ఉన్నాయి మమతా బెనర్జీ. వాట్ ద బ్యూటీ. అమ్మాయిలంతా ఏంజల్స్ అంటే అప్పుడు కవులే వర్ణించారు వీళ్ళని. కానీ ఇప్పుడు వీళ్ళే పెన్నులు పట్టకి పడతారు. మగవాళ్ళకి గోల్డెన్ డేస్ పురాణంలో ఉండే పాస్. అర్థమైందా? గోల్డెన్ డేస్లో ఉంది. అదే ఇదంతా బీచ్ రోడ్ అనమాట. బాగా బీచ్ బాగా ఇవన్నీ బాగా బీచ్ రోడ్లో డ్రెస్సెస్ అండ్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇంకా పే పార్కింగ్ దూర భాగం పే పార్కింగ్ ఉంది. టాటూస్ చూడండి. ఈ బీచ్ రోడ్ మొత్తం టాటూసే. టాటూస్ మయం అంతా టాటూ మయం. బాగుంటే టాటూస్ కదా. ఎవరు హ్యాండ్ చూసినా టాటూ కామన్ ఉంటుంది మ్యాక్స్.
సో ఇది డ్రై ఫ్రూట్స్ అనమాట, డ్రై ఫ్రూట్స్ షాప్. ఇక్కడ మనం ప్రైజెస్ కనుక్కున్నాం, ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి క్లియర్గా చూసి కనుక్కుందాం. అక్కడ చూసారు కదా జీడిపప్పు షాప్ వచ్చేసి కిలో, ఇది చూడండి, ఇది జీడిపప్పు వచ్చేసి కిలో వచ్చేసి 700 రూపీస్ అంట. మర్చిపోయింది. అదే మా ఫ్రెండ్ రాజమండ్రిలో తిన్నాను ఉంటారు అనమాట, స్వీట్ షాపు. వాళ్ళు కూడా హోల్సేల్ కొంటారు కదా, 550 రూపీస్ మంచి క్వాలిటీ, 550 రూపీస్ మంచి క్వాలిటీ. అర్థమైందా? అది ఫస్ట్ క్వాలిటీ అలా ఉంది. ఇక్కడ మాత్రం జీడిపప్పు మాత్రం కొనకండి, వేస్ట్. అది మాత్రం కన్ఫామ్. ఇంకో షాప్ అడుగుదామా? ఇంకో షాప్ అడుగుతా చూడు. బైక్ పార్కింగ్ అక్కడ చేసి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నా. ఒక 400 మీటర్స్ అలా ఉంటుంది. లేదంటే ప్రతి ఒక్కరు 50 రూపీస్ స్టార్ట్ చేస్తుందంటే మామూలు విషయమా? ఏం ఊరికి వస్తుందా డబ్బులు ఏమన్నా? ఈరోజు ఎట్లయినా ఒక 2 కిలోమీటర్లు ఈజీగా నడుస్తాం, 2-3 కిలోమీటర్లు నడుస్తాం. షాపింగ్ అంటూ అదంటే ఇదంటే తిరగాలి, మంచిగా తిరిగి ఎంజాయ్ చేయాలి. గోవాకి వచ్చినప్పుడు అది చూడండి, అవి 2 కిస్ చేసుకుంటున్నాయి. కిస్ చేసుకోవడం లేదు, తింటున్నాయి. రెడ్ ఫ్రాగ్ అనమాట. ఇంటి డైరెక్ట్గా వెళ్తే బీచ్లోకి వెళ్ళిపోతాం. అది సంగతి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చాం షాపింగ్కి. ఒకసారి దీన్ని చూసి ఎంజాయ్ చేద్దాం. నైట్ ఫుడ్ ఎలా ఉందో. సౌత్ గోవా, సౌత్ గోవా. సౌత్ గోవా మంచిగా గుడి ఉంటుంది ఇక్కడ. గుడి అనమాట సౌత్ గోవా. లిక్కర్ ప్రైజెస్ కూడా, అంతేకాకుండా షాపింగ్ ప్రైజెస్ అన్నీ నేనైతే వీడియోలో పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి కన్నా. అదే కానీ మిస్ అవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ లిక్కర్ ప్రైజెస్. అండ్ చాలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైజ్ ఉందన్నమాట లిక్కర్. సో డిఫరెంట్గా ఉంటుంది లిక్కర్ ప్రైజెస్ వచ్చేసి. నేను ఇక్కడ ట్రై చేస్తా. ఇది కూడా షాపింగ్ జోన్ అని చెప్పచ్చు. ఈ షాపింగ్ జోన్లో మంచిగా షాపింగ్ చేయడానికి ట్రై చేస్తా. చూద్దాం ఏముంటాయి ఏంటి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదంతా చూసారా, ఇదంతా తిరిగి 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 3 రోజుల్లో బోర్ పెట్టేసేది నాకు. మొత్తం దాదాపుగా అన్నీ తిరిగేసా, అన్నీ చేసేస్తా నేను. మోస్ట్లీ మొత్తం ఏమేమి ఉంటాయో అన్ని షాపులు తిరిగేసా ఇక్కడ నేను. టీచర్ సరైన లిక్కర్ షాప్ దొరకట్లేదు మనకు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ ఫీల్ చేయాలి నేను. ఇప్పుడు పెట్రోల్ చూపిస్తా చూడండి, మీకు ఎంత ప్రైస్ ఉంటుందో పెట్రోల్ చూపిస్తా చూడండి ఒకసారి. మీకు పెట్రోల్ బంక్, నియర్ బై పెట్రోల్ బంక్ ఎక్కడ స్కాచ్ చేసి పెట్రోల్ పట్టిస్తా, ట్యాంక్ ఫుల్ చేస్తా. రేపు మార్నింగ్ వచ్చేసి జర్నీ ఉంది మాకు, గోవా టు హైదరాబాద్. టూ మచ్ లాంగ్ జర్నీ.
655 ప్లస్ ఉందన్నమాట. 650 ప్లస్ ఉందన్నమాట. జర్నీ వచ్చేసి రేపు మార్నింగ్ బయలుదేరుతాం మేము. మార్నింగ్ 6-5 ఆ టైంలో బయలుదేరుతాం అనమాట. ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు, కానీ మొత్తానికి వెళ్ళడం మాత్రం పక్కా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూయల్ ఎక్కడుందో తెలియదు. ఒకసారి పెట్రోల్ బంక్ ఎక్కడుందో ఒకసారి గూగుల్లో చూద్దాం. మరి గూగుల్లో చూసి ఒకసారి పెట్రోల్ పట్టిస్తా బండికి, ఫుల్ ట్యాంక్ చేద్దాం. ఓకేనా? ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత మాట్లాడతాం. గూగుల్ మ్యాప్స్. ఓకే, ఫ్లవర్స్, petrol. Oh, there is no petrol bunk. Petrol bunk only. Go on site. అమ్మో, ఎక్కడుందో కూడా అర్థం కాదు పెట్రోల్ బంక్. మెంట్లో తిరుగుతుంది నాకు. మొత్తానికి ఒక షాప్కి వెళ్ళి రాయల్ స్టాక్ కాదు, రాయల్ ఛాలెంజెస్ అంట. సో రాయల్ ఛాలెంజెస్ సంథింగ్ ఏదో తెలియదు. మొత్తానికి తీసుకున్నా, నా కోసం అయితే కాదు, మా అన్నోళ్ళ కోసం. యాక్చువల్గా అయితే జానీ వాకర్ రెడ్ లేబుల్ అని ఉంటుంది ఉందన్నమాట. అది తీసుకుందాం అనుకున్నా, బట్ ప్రైస్ సమస్య కాదు. కానీ ఇదైతే మనకి ఎంత 600 సంథింగ్ ఎంత పడింది. ఇవి వచ్చేసి మీరు చూసారు, దాని లిక్కర్ సంబంధించిన ఒక వీడియో వస్తుంది, సూపర్గా ఉంటుంది. మరి లిక్కర్ వీడియో వేస్తే మాత్రం మర్చిపోద్ది. ప్రైజెస్లో చాలా షాపులు తిరిగా, చాలామంది అడిగా, చాలా విధాలు ట్రై చేశాను అనమాట నేను ఎస్పెషల్లీ. సో మొత్తానికి అయితే ఒక షాప్లోకి వెళ్ళి క్లియర్గా 2-3 షాపులు వెళ్ళామన్నమాట. మేము వెళ్ళి క్లియర్గా చూసి కనుక్కొని ప్రైస్ తీసుకొని రావడం జరిగింది అనమాట మేము. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకేనా? ప్లీజ్, ఐ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పెట్రోల్ ఉంటుంది చూసారా, పెట్రోల్ బంక్ దగ్గరలో అసలు లేదనమాట. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మీరు పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నా దాంట్లో పెట్రోల్ లేదు దీంట్లో. పాపం పెట్రోల్ బంక్ ఎక్కడో ఉంది, దూరం అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర లేవు అసలుకి. ఎక్కడో అక్కడొక స్టేషన్ అనమాట పెట్రోల్ బంక్ది. మళ్ళీ ఇక్కడ ఉన్నది పెట్రోల్ బంక్. ఇది విషయం అయితే అర్థమైంది మీకు. మనకు ఇక్కడ సౌత్లో వచ్చేసి తక్కువ ఉంటాయి పెట్రోల్ బంకులు. వీటిని చూసుకొని మీరు పెట్రోల్ పట్టుకోవాలి వెళ్ళి. ఇదిగో ఫీల్ స్టేషన్, ఇండియన్ పెట్రోల్ బంక్. అమ్మ బతికిచ్చింది ఇక్కడ. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇండియన్ పెట్రోల్ బంక్. హియర్ అవైలబుల్ ఇండియన్ పెట్రోల్ బంక్. ఇదే లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఇంకా పెట్రోల్ పడిసిన తర్వాత బండికి తలనొప్పి వచ్చేస్తాం, తలనొప్పి. ఫుల్ ట్యాంక్ చేయాలి ఇప్పుడు పెట్రోల్ మనం వచ్చేసి. నా తప్పేం లేదు, ఇక్కడ అలా ఉంది సిచ్యువేషన్. ఓకేనా? పెట్రోల్ మాత్రం గోవాకు వచ్చినప్పుడు పెట్రోల్ చూసుకొని 100% పెట్రోల్ పడుచుకొని ట్రై చేయండి. ఇక్కడ ఎంత ఉందో మరి పెట్రోల్ తెలియదు. ఫుల్ ట్యాంక్ చేయాలి ఇప్పుడు మనం. ఫుల్ ట్యాంక్ చేసి జుమ్మని వెళ్ళడం ఇప్పుడు. అంతేకాకుండా మార్నింగ్ కూడా ఒక బాటిల్ పడిద్దాం అనుకుంటున్నాం. ఒక 5 బాటిల్ పట్టించామనుకోండి ఫుల్ అయిపోద్ది అనుకుంటా కదా. ఏది ఏమైనప్పుడు కూడా నాకైతే తెలియదు. మొత్తానికి అయితే ఒక రాయల్ ఛాలెంజ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇవంట ఓకే. ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 152 రూపీస్ ఉందన్నమాట. లీటర్ వచ్చేసి 152.
ఫుల్ ట్యాంక్ చేస్తుంది బండి వచ్చేసి ఫుల్ ట్యాంక్ బరు 150 rupees. ಇದನ್ನು ಮಾಡಿಸೋಣ full tank full tank zeros okay zeros petrol ఓకే ఖచ్చితంగా మనం జీరో చెక్ చేసుకోవాలన్నమాట వన్స్ జీరో చెక్ डालेगा ना जब तक जीरो नहीं होगा वहाँ पेट्रोल निकलेगा नहीं अच्छा ओके दूसरा का कोई सोचता होगा कि पेट्रोल कुछ करता है सेट उट कुछ नहीं होता पहले गलत फहमी होता है 400 कार्ड पेमेंट 409.11 అనమాట అది విషయం అయితే ఇక్కడ ట్యాప్ कर ట్యాప్ okay no worries you want pin మీకు కనపరాకొద్దని పిన్ను కొట్టాను అనమాట నేను ఓకే థ్యాంక్ యూ యా యూ గివ్ మీ థ్యాంక్ యూ భయ్యా చూసారా పెట్రోల్ అయితే అయిపోయింది అనమాట మనకి 410 రూపీస్ అయింది మనకు పెట్రోల్ ఈ నుంచి ఎన్ని లీటర్ వచ్చాయి ఏమో చూడలేదు నేను మీరే చూసిన కదా ఎన్ని లీటర్ వచ్చిందో ఈ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళాలి మనం ఎంత దూరం వచ్చినా అంత ఎదికి వెళ్ళిపోవాలి మళ్ళీ నేను మా వర్షం పడుతుందో మా గడ్డలు పడుతున్నారా బాబు వద్దురా రే వర్షం వద్దురా ప్లీజ్ రా రే కాపాడరా మరి వద్దురా రే వామ్మో పెద్ద పెద్ద గడలు పడుతున్నాయి బాబోయ్ నేను ఎక్కడ సరే ఆగుతా ఖచ్చితంగా వర్షం భయంకరంగా పడుతుంది వామ్మో ఐ కాంట్ ఎక్స్పెక్ట్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఎమ్ ట్రైంగ్ టు లీవ్ హియర్ కానీ పడ స్టాప్ దగ్గర వచ్చాను చూడండి వచ్చాను భయంకరంగా వచ్చింది కదా సూపర్ మాట